అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జిఎస్వి సత్యనారాయణ గారు రచించిన ఆత్మీయత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, అన్నీ సర్దేసుకున్నావు కదా? నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే. ఇంకా 6 రోజులే ఉంది. సంజన ఫోన్. సర్దుకుంటున్నాను. అన్నీ చూసుకో. నువ్వేమేం తెస్తున్నది నాకు చెప్పు. ఎందుకంటే కొన్నింటిని ఫ్లైట్లో తేనెవరు. మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్స్ కూడా పెట్టుకో. ఒక్కోసారి అడుగుతారు. సరే. మా ఫ్రెండ్ కూడా వస్తుంది, నీకు తెలుసు కదా. దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే. గాభరా ఏం పడక్కర్లేదు. అక్కడ గ్యాప్లో 3 గంటల పైనే టైం ఉంటుంది. ఇక్కడకు వచ్చాక ఎయిర్పోర్ట్కు మేము వస్తాంలే. అలాగే. అమ్మా, చిన్న రిక్వెస్ట్. ఇబ్బంది అనుకోకుండా నువ్వోసారి మా మావయ్యను చూసి రావాలి. అమ్మో, అంత దూరమా? మీ అల్లుడు అడుగుతున్నారే. మా మామగారు ఏదీ సరిగ్గా చెప్పరు. ఒంట్లో బాగలేదని తెలిసింది. ఒక్కసారి వెళ్ళిరా అమ్మా. అలాగేలే. ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు. నేను చెయ్యలేదనుకో. సరే, రేపు వెళ్తానులే. పిల్లల చదువులు, ఇద్దరికీ ఉద్యోగాలు. అమ్మా, ఈ పనుల ఒత్తిడితో చస్తున్నాననుకో. నువ్వెప్పుడు వస్తావని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఉంటాన్లే, పిల్లలొచ్చే టైం అయింది. భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేది. ఒక్కతే అమ్మాయి, సంజన. చక్కగా పెంచి బాగా చదివించారు. ఫారెన్ సంబంధం. వియ్యంకులు ఊళ్ళోనే ఉంటారు. ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావటంతో అంగీకరించవలసి వచ్చింది. సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది. సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరు స్కాట్లాండ్ వెళ్లారు. కూతురు అల్లుడు చూడదగ్గవన్నీ దగ్గరుండి చూపించారు. భూతల స్వర్గంలా ఉంది. స్వచ్ఛమైన గాలి, వాతావరణం, సుందరమైన కొండలు, ఆ జలపాతాలు అన్నీ బానే ఉన్నాయి. కాని చెలిపులతోనే సమస్య. సంజనకు ట్విన్స్ పుట్టారు. మనవడు, మనవరాలు. అక్కడ వైద్యం, విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది. 6 నెలలుండి వచ్చారు. సంజనకు చాలా రిలీఫ్. అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు. తరువాత వాళ్ళు అప్పుడప్పుడు రావటం, తను భర్తతో వెళ్లటం జరిగాయి. మనవడు, మనవరాలు ఎదిగారు. రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరూ మిగిలిపోయారు. ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావటం, అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవటం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయటంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది. ఒక్కదానివి ఉండలేవు, నీ ఆరోగ్యం మాత్రం బావుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు. కాని కొన్నాళ్లు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతోంది. భర్త నుండి సంక్రమించిన ఫ్యామిలీ పెన్షను, సొంత ఇల్లు, ఏ లోటు లేదు. ఊళ్ళో చుట్టాలున్నారు. కాని ఎవరి పనుల్లో వారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు అస్సలు ఇష్టం ఉండదు. అలా 3 నెలలు గడిచాయి. ఇక ఎప్పటికప్పుడు కూతురి ప్రోద్బలంతో ఇప్పుడు ఈ ప్రయాణం. నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్లటం హుషారుగానే ఉండేది. ఇప్పుడెందుకో మనస్కరించటం లేదు. తన ఇంటిని వదిలి వెళ్లేందుకు. భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు. ఇంటి నిండా ఓ జీవితకాలం జ్ఞాపకాలు పేరుకుపోయి ఉన్నాయి. ప్రతి చోట, మూల మూలల ప్రతి వస్తువులో వాటన్నింటినీ మూటగట్టి మూలను పెట్టి వెళ్లిపోవాలంటే మనసు మూగగా రోధిస్తోంది. ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు, వాటి పండ్లు, పూల మొక్కలు, వాటి మీద తిరుగాడే పక్షులు. నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని దీనంగా చూస్తున్నట్లు. బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు. సాగే ఈ జీవితం నిండా అన్నీ ఎత్తుపల్లాలే. అమ్మగారు, పిలుపు వినిపించింది. రంగయ్య, అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు. పెరట్లో గుడిసె వేసుకుని ఇల్లు చూసుకుంటాం అంటున్నారు. ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను. చాలా కాలంగా తెలుసు. అయినా ఎందుకైనా మంచిదని అవసరమైనప్పుడు ఖాళీ చెయ్యాలి అని చెప్పాను. రేపు పొద్దున్నే 6 గంటలకొచ్చి వేసుకుంటామని వెళ్లిపోయారు. మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు. 11 గంటలకల్లా వంట ముగించి భోజనం చేశాను. చేసిన సాంబారు, చిక్కుడుకాయ వేపుడు 2 బాక్స్లో సర్ది ఫోన్ చేశాను. నరహరిరావు గారు ఫోన్ ఎత్తారు. హలో అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు. అవును,
నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావంట? అవునన్నయ్య. అక్కడే ఉండిపోతావా? చెప్పలేను. జాగ్రత్త. సరేనమ్మా, ఉండేదా? అన్నయ్య, మీ లొకేషన్ పెట్టండి, ఇప్పుడొకసారి మీ దగ్గరికి వద్దామని. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? ఇంత దూరం ఒక్కదానివి రాగలవా? పర్వాలేదు, వస్తాను. క్యాబ్ బుక్ చేసుకుంటానన్నయ్య. సరేనమ్మా, ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను. క్యాబ్ బుక్ చేసుకున్నాను. 30 కిలోమీటర్లు చూపిస్తోంది. ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికొచ్చినప్పుడు చెప్పింది. భర్త పోయాక తప్పదనుకొని డబ్బుల విషయాలు, పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది. ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను. మనసులో ఏవో ఆలోచనలు. నరహరిరావు అన్నయ్యది తనలాంటి జీవితమే. తన వియ్యుపురాలు పోయి సంవత్సరం అయింది. కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్లిన ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బాగానే ఉందమ్మా, దేనికి లోటు లేదు అనేవారు. తరువాత కొడుకు ఎంత బతిమాలినా వెళ్లలేదు. సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన చూస్తే ముచ్చటేసింది. కూతురు పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే వియ్యపురాల కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు. భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చక్కబెట్టే నేర్పరితనం లేదు. ఆ లోటు అస్సలు తెలియలేదు. చెల్లెమ్మా, అలా చెయ్యి, ఇలా చెయ్యి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్యలు లేకపోవటంతో సొంత అన్నయ్యలా కనిపించారు. మా ఆవిడకి చెప్పకు గాని నీ వంట తినడానికే ఏదో పని కల్పించుకొని వచ్చేస్తున్నానమ్మా మీ ఇంటికి అనేవారు. నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర, నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది. ముఖ్యంగా ఆ చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు, అది వండమ్మా. ఇక సాంబారైతే మరీను. మా ఆవిడ వండుతుంది, నీలానే అన్నీ వేస్తుంది. ఎందుకో అంత రుచి రాదనుకో. ఒక్కొక్కసారి చేతిమహత్య అనుకుంటాను. నాకు కొంచెం జిహ్వచాపల్యం ఎక్కువ, ఏమనుకోకు అంటూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు. భార్య చనిపోయినప్పుడు చిన్నపిల్లాడిలా ఆమె ముందు కూర్చొని ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికితీస్తాయేమో. తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చుని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు. ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగుపెట్టాను. నరహరిరావు గారు అంటూ అడిగాను. ఒక అతనొచ్చి చూపించాడు. భోజనం చేస్తున్నారు. నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి. రా అమ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు. గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు. కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి. అయిష్టంగా ఏదో కెలికినట్లు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగం అన్నంలోనే. ఏంటో ఈ మధ్య తినాలంటే అస్సలు సహించటం లేదు అని లేవబోతుంటే ఆపి, అన్నయ్య, నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందు ఉంచాను. నిజమా? ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో తృప్తిగా మొత్తం అన్నమంతా తిని, ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్నాను. చాన్నాళ్లకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు. ఏంటన్నయ్య ఇలా అయిపోయారు? నా కళ్ళను నేనే నమ్మలేకున్నాను. వయసు మీద పడితే ఏముంది, అంతేనమ్మా. ఏవో ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవితం. నా సంగతలా ఉంచు. నువ్వు ఎలా ఉన్నావమ్మా? రాఘవరావు లేని ఇంటికి రాలేక, నిన్ను చూడలేక చివరకు ఫోన్ కూడా చేయడానికి మనస్కరించలేదమ్మా అంటూ 3 టాబ్లెట్స్ వేసుకున్నారు, ఒకదాని తర్వాత ఒకటిగా. చిన్న రూము, చెల్లాచెదురుగా బట్టలు, ఏవో సామాన్లు. ఆయన అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు. ఆరోగ్యం విలువన్నది ఏంటో తెలుస్తోంది. ఇంతలో ఎవరో ఒక అతనొచ్చారు. అతన్ని చూడగానే, ఒక్క నిమిషం కూర్చోమ్మా, ఆయనతో మాట్లాడొస్తాను అంటూ బయటికి వెళ్లారు. ఇదేమీ బాగాలేదు, నువ్వు నిన్ననే రావాలి కదా. ఏ డబ్బులు ఇవ్వడం లేదా నీకు? ఇప్పుడొచ్చి వెళదామంటే నేను రెడీగా లేను, గెస్ట్ వచ్చారు. మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉందండి, ప్రాబ్లమ్స్ వస్తాయి. నిన్న రావడానికి వీలు కాలేదు, సారీ అండి. నాకు వీలవదయ్యా, ఇప్పుడు రాలేను. మెల్లగా మాట్లాడుకుంటున్నా వినపడుతున్నాయి. విషయం కొద్దిగా అర్థమైంది. అతనే లోపలికొచ్చి, చూడండి, మీరెవరూ నాకు తెలీదు. ఆ సార్కి
క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. నేనే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాను. డబ్బులిస్తారులేండి. నిన్న నాకు వీలవలేదు. ఇప్పుడు రానంటున్నారు. మీరైనా చెప్పండి. అన్నయ్య, ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి. నేనింకోసారి వస్తాను. అది కాదమ్మా, రేపు వెళతాను. నువ్వింత దూరం కష్టపడి వచ్చావు. ఇంకేం చెప్పద్దు. మీరాయనతో వెళ్ళిరండి. మరేం పర్వాలేదు. ఇంటికొచ్చాను. మనసంతా అదోలా ఉంది. ఒక నిర్ణయానికొచ్చాను. ఇంకో బెడ్రూంలో సామానంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను. అవసరమనుకున్నవన్నీ అమర్చాను. ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది. ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను. రంగయ్యకు విషయం అంతా చెప్పి ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను. సంజనకు ఫోన్ చేశాను. నేను స్కాట్లాండ్ రావటం లేదే. అదేంటమ్మా, టికెట్స్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడేంటిలా? మాకిక్కడ నీ అవసరం ఉంది అంటూ ఇంకా ఏదేదో చెప్పబోతోంది. ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది అంటూ స్థిరంగా చెప్పాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.